ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు గర్భములో రూపింపబడక మునిపే ఎరిగినటువంటి దేవుడు. ఆయన తన బిడ్డలను నిత్యము నడిపించాలని ఆశ కలిగినటువంటి దేవుడు. తల్లిదండ్రులు ఏ విధముగా తమ బిడ్డలను ఎల్లప్పుడూ వారు నడిపించాలని, వారికి తెలియపరచాలని, వారికి అనేక విషయాలు తెలియపరచాలని, వీరి అనుభవాన్ని వారికి చెప్పాలని, ఏది మంచి ఏది చెడు వారికి తెలియపరుస్తూ చక్కగా నిత్యము నడిపించాలని ఆశపడతారు కదా దేవుని బిడ్డలారా. కానీ వారి మాట వినరు, వారికి ఎగనిస్ట్గా మారిపోతారు, వారికి విరోధులైపోయి వారి ఇష్ట ప్రకారం చేసి చెడిపోయి పాడైపోయి బాధపడి తర్వాత మరలా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ప్రభు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, నేను మిమ్మల్ని నిత్యము నడిపిస్తాను. మరి నేను చెప్పినట్టు మీరు నడుస్తారా? ఎవరైతే ఆయన చెప్పినట్టు నిత్యము అది జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా దేవుని బిడ్డలారా. ఏదో ఆదివారం క్రైస్తవులుగాను, శుక్రవారం క్రైస్తవులుగాను అలా ఉంటే వ్యర్థమే. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా దేవుని మాట ప్రకారము, దేవునిని అనుసరించి ఆయన నడిపించినట్లు మీరు నడిచినట్లయితే దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాను అంటున్నారు. ఎప్పుడు అనంటే కరువులో ఉన్నప్పుడు. సమస్తము కరువులో ఉంటే దేవుని బిడ్డలను తృప్తిపరుస్తాడంట ఆయన. సమస్తము ఆహారము లేక, భయంకరమైన పరిస్థితుల్లో మనశ్శాంతి లేక, సంతోషము లేక, సమాధానము లేక అందరూ కరువులో ఉంటే దేవుడు తన బిడ్డలను తృప్తిపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన నిత్యము నడిపిస్తూ ఉండగా నిత్యము ఆయనకి మన మనస్సును ఇస్తూ ఉన్నామా దేవుని బిడ్డలారా? తన మాట ప్రకారం వింటూ ఈ లోకములో ఆ తృప్తిని అనుభవిస్తూ ఉన్నారా? అసంతృప్తితో బ్రతుకుతూ ఉన్నారా? అది లేదు ఇది లేదని ఒకవేళ అసంతృప్తిలో ఉంటే జాగ్రత్తగా గమనించండి. మనిషికి ఎంత ఇచ్చినా కూడా తృప్తి అనేది ఉండదు, ఎంత సంపాదించినా తృప్తి అనేది ఉండదు. మరి తృప్తి ఎప్పుడు వస్తుంది అని అంటే, యేసు ప్రభు వారిని అంగీకరించి, యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఆయన వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు తృప్తిగా జీవిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఆయన అంటూ ఉన్నారు, మీ కరువులో ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను మిమ్మల్ని తృప్తిపరస్తానని వాగ్దానం ఇస్తున్నారు. అలాగే ఆయన ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట. తెలుసా దేవుని బిడ్డలారా? ఎప్పుడైనా చూసుంటారు కదా, నీరు ఉబుకుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎండాకాలమైనా, వర్షాకాలమైన, చలికాలమైన, ఏ కాలమైనా సరే. ఆ విధముగా నేను మిమ్మల్ని చేస్తాను. నీరు కట్టిన తోట ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది చూసారా దేవుని బిడ్డలారా? ఫలభరితముగా ఉంటుంది చూసారా? ఆ రీతిగా నేను మిమ్మల్ని చేస్తాను. ఎప్పుడు అనంటే, నేను నడిపించిన మార్గంలో మీరు నడిచినప్పుడు, నేను చెప్పినటువంటి మార్గంలో మీరు నడిచినప్పుడు అని ప్రభువారు వాగ్దానాన్ని ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చేటువంటి దేవుడు. నీరు కట్టిన తోట వలె ఉన్నావా? ఎండిపోతూ ఉన్నావా? ఆత్మీయముగా, ఆర్థికముగా దేవుని బిడ్డలారా, ప్రతి విషయాలలో కూడా ఏ విషయంలో నువ్వు ఎండిపోతూ ఉన్నావో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి మాట ప్రకారం జీవించు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె మీరు ఉంటారంటే, నీటి ఊట చూడండి అనేకులకు దాహాన్ని తీరుస్తుంది, అనేకులకు ఆశ్రయముగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది నీటి ఊట. మరి మీరు కూడా ఆ విధంగా ఉంటారు. అనేక మంది అన్యులు నశించిపోతున్నారు. సత్యాన్ని తెలుసుకోలేక అనేక మంది గొడవలతో, అనేక మంది ఆత్మహత్యలతో, హత్యలతో, భయంకరమైన కార్యాలతో, అక్రమాలతో నశించిపోతున్నారు. వారి జీవితాలు నశించిపోతున్నాయి, వారి ఆత్మ నశించిపోతుంది, పాతాళానికి వెళ్ళిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు అనేక లక్షల కోట్ల మంది జనులు. మరి వారు మీ ద్వారా, మన ద్వారా ఆశీర్వదించబడాలి అని అంటే, మనం నీరు కట్టిన తోట వలెను, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండాలని అంటే, ఆయన నిత్యము నడిపించే మార్గములో
మీరు నడవాలి, మనం నడవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు మాత్రమే ఈ కార్యాలు సాధ్యమని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీకు ఏ విషయంలో తృప్తి లేదో దేవుడు తృప్తిపరచగలిగినటువంటి దేవుడు ఆయన. ప్రతి విషయాన్ని ఆయన సహాయం చేయగల దేవుడు ఆయన. ఎముకలు బలపరచగలిగినటువంటి దేవుడు ఆయన. ఎముకల్లో బలం లేదు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు మనుషులలో ఎముకల్లో బలం లేదు. చూడండి, ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎలా భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నామో, వాతావరణాన్ని బట్టి, తిండిని బట్టి, ఆలోచనలను బట్టి మనుషుని యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉంది. బలం లేదు శరీరంలో, ఎముకల్లో ఎక్కడ కూడా బలం లేదు. బలహీనులైపోతున్నారు. హృదయంలో బలం లేదు, బలహీనులైపోతున్నారు. ఎందుకు అనంటే దేవుని మాట వినక, దేవునికి విరుద్ధముగా నడిచి, దేవుని యందు భయభక్తులు కలగి ఈ లోకంలో జీవించకుండా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి, మీ ఎముకలు బలముగా ఉండాలి అనంటే, మీరు చక్కగా పుష్టిగా ఉండాలి అనంటే, ప్రియ దేవుని బిడ్డారా, ఆత్మీయముగా ఎదగాలి, ఆత్మీయమైనటువంటి ఫలములు ఫలించాలి, ఆయన నడిపించినటువంటి మార్గములో నడవాలి. అప్పుడే ఈ కార్యాలు జరుగుతాయి ప్రియ దేవుని బిడ్డారా. అనేకులు మీరు దీవెనకరంగా ఉంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఏ ఎండిపోయిన స్థితి మీ జీవితంలో ఉందో వాటన్నిటిని దేవుడు మరలా తిరిగి చిగురింప చేయగలడు ఆయన. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు చిగురించి ఆయన ఉన్నతముగా ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవకు మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ బిడ్డల కొరకు ప్రార్థన విజ్ఞాపన మీ దాసునిగా చేస్తూ ఉన్నాను తండ్రి. మీరే సహాయము చేసి బిడ్డలను నాయన తండ్రి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. ఏ క్షామములో వారు ఉన్నారో ప్రభువా, ఏ కరువులో వారు ఉన్నారో నాయన, ప్రతి విషయములో తృప్తి కలుగును గాక. ప్రభువా, మీ బిడ్డల ఎముకలను బలపరచండి, స్వస్థపరచండి, బాగు చేయండి నాయన. విరిగిన ఎముకలను నాయన తిరిగి నాయన అతికించగల, అయ్యా శక్తితో నింపగల దేవుడు మీరే ప్రభువా. మీరే సహాయము చేయండి. ఈ వాగ్దానం చూసిన బిడ్డలు, ఏ బిడ్డలైతే నాయన తను విరిగి నలిగిన హృదయాలు కలిగి ఉన్నారు, అసంతృప్తితో జీవిస్తూ ఉన్నారు, వారందరినీ తృప్తిపరచుదురుగాక, బలపరచుదురుగాక, స్వస్థత కలిగించుదురుగాక. ప్రభువా, మీకు వందనాలు నాయన. బిడ్డలు నాయన తన నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. ఎండిన ప్రతి స్థితిని తొలగిపోవునుగాక యేసునామములో. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ బిడ్డలను సమృద్ధి పరచండి, నిత్యము మీ మాట ప్రకారం నడవడానికి సహాయము చేయండి. అనేకులకు దీవెనకరముగా ప్రతి కుటుంబాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా, ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీర్ఘాయువుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా పెళ్లి రోజు జరుపుకుంటున్న కుటుంబాలను శాంతితో, సమాధానముతో, సమృద్ధితో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి, గర్భఫలములతో తృప్తిపరచమని అడుగుచూ ఉన్నాం అయ్యా. మంచి ఉద్యోగాలు ఇచ్చి తృప్తిపరచమని అడుగుచూ ఉన్నాం నాయన. మీరే సహాయము చేయండి ప్రభువా. అయ్యా పరిశుద్ధుడా, అప్పుల సమస్యల నుంచి మీ బిడ్డలకు విడుదల కలిగించి తృప్తిగా నాయన జీవించుటకు సహాయము చేయండి నాయన. యేసు ప్రభువా, మీ కృతజ్ఞత స్తుతులు నాయన. మీరే సమస్త కార్యములను సఫలపరచండి. దినకాలం ప్రయాణాలను దీవించండి, వారి ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువా. మంచి ప్రయత్నాలను సఫలపరచండి నాయన. సైతాన్ శక్తులను తొలగించండి ప్రభువా, చీకటి శక్తులను తొలగించండి నాయన. మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండి సహాయము చేయమని అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను, సకల పరిశుద్ధుల మీదను, సార్వత్రిక సంగమం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి దీవించునుగాక. ఆమేన్.